ఉదయ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. దేశవ్యాప్తంగా మూతపడిన హిందూ దేవాలయాలు. రాహుగ్రస్త చంద్రగ్రహణం నేపథ్యంలో మూతపడిన హిందూ దేవాలయాలు. మార్కాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపు పర్యవేక్షించిన శాసనసభ్యులు కేపీ నాగార్జునారెడ్డి. ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు. మార్కాపురం వాల్మీకి బోయ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు. నవంబర్ 1 నుండి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి. నేడు పాక్షిక చంద్రగ్రహణం కారణంగా శివకేశవ ఆలయాలతో పాటు పలు ఇతర ప్రముఖ ఆలయాలన్నీ మూతపడనున్నాయి. 29న ఆలయ శుద్ధి అనంతరం భక్తులకు దర్శనాలకు అనుమతిస్తారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రములైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయం, శ్రీ జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి ఆలయం మరియు ఇతర హిందూ దేవతల ఆలయాలు పాక్షిక చంద్రగ్రహణం కారణంగా మూతపడ్డాయి. గ్రహణం కారణంగా ఈ ఆలయాలే కాదు, రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆలయాలు, ఉప ఆలయాలు మూతపడనున్నాయి. ఆ సమయంలో భక్తులను దర్శనాలకు అనుమతించారు. కాగా శనివారం ఏర్పడే చంద్రగ్రహణం దేశంలోని అన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. నేరుగానే గ్రహణాన్ని చూడొచ్చని నిపుణులు తెలిపారు. సందర్భంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ అర్చకులు అప్పనాచార్యులు మాట్లాడుతూ ఇవాళ రాత్రి 1:05 రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడనుందని తెలిపారు. గ్రహణ కాలం ముందుగా దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాల్లో దేవతారాధన, పూజలు జరగవు. ఆలయాల తలుపులు మూసేస్తారు. గ్రహణాన్ని కొన్ని రాశుల వారు చూడకూడదని, మరికొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. శనివారం రాత్రి అంటే 28వ తేదీ అక్టోబర్ 2023 తేదీన నాడు ఆశ్వీజ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శనివారం రోజున అశ్విని నక్షత్ర మేషరాశిలో పాక్షిక చంద్రగ్రహణం సంభవిస్తుంది. గ్రహణం రాత్రి 1:06 గ్రహణ కాలం. గ్రహణ మధ్యకాలము రాత్రి 1:44. గ్రహణ మోక్షకాలము 2:22. గ్రహణ పుణ్యకాలము అంటే 1:16 ఉంటుంది కాబట్టి స్పర్శకాలము. ఈ యొక్క గ్రహణంలో అశ్విని నక్షత్ర ఎవరైనా జాతకులు మేషరాశిలో వారు చూడకూడదు. అదేవిధంగా అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశి వారు ఎవరైనా కానీ ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు. ఇంకా మనము రాత్రి 7 గంటల లోపల ఈ యొక్క భోజనాది కార్యక్రమాలు ముగించుకొని తర్వాత ముందు 6 గంటలకు ముందు ఈ స్పర్శకాలం ఉంటుందని చెప్పి కావున అందరూ కూడా ఈ భోజనాధికాలు రాత్రి 7 గంటల లోపల ముగించుకోవాలి. అదేవిధంగా తర్వాత ఉదయం 5 గంటల తర్వాత మళ్ళా మోక్షకాలమున అందరూ కూడా తలంటు స్నానాలు చేసి ఇల్లు శుభ్రం చేసుకొని దీపారాధన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకోవచ్చును. కాబట్టి గ్రహణ కాలంలో అందరూ కూడా జాగ్రత్తలు పాటించి, అది గర్భవతులు రాత్రి 7 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఎవరు కూడా గర్భవతులు బయటికి రాకూడదు. జై శ్రీమన్నారాయణ, జై చెన్నకేశవ. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై పెట్టిన అక్రమ కేసులకు నిరసనగా చేపట్టిన సైకిల్ యాత్ర ప్రకాశం జిల్లా దర్శికి అడుగిడింది. రాష్ట్ర టీడీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు అనంతపురం నుండి అమరావతి వరకు చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ సైకిల్ యాత్ర దర్శిలోని పొదిలి రోడ్డులోని పెద్ద కాలువ వద్దకు రాగదర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. సైకిల్ యాత్ర పొదిలి రోడ్డు నుండి సాగుతూ గడియార స్తంభం వద్ద గల పీజీఎన్ కాంప్లెక్స్ కళ్యాణ మండపంలో ఎస్సీల ఆత్మీయ సభ వరకు సాగింది. అనంతరం జరిగిన ఎస్సీల ఆత్మీయ సభలో ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు చుండి శ్యామ్, వైస్ చైర్మన్ మరియు రాష్ట్ర ఎస్సీసెల్ కార్యనిర్వాహక కార్యదర్శి గర్నేపూడి స్టీవెన్, రాష్ట్ర ఎస్సీసెల్ అధికార ప్రతినిధి తాతపూడి తల్లయ్య, పార్లమెంట్ అధికార ప్రతినిధి వరగాని పౌలు తదితర ఎస్సీ నాయకులు పాల్గొన్నారు.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేద ప్రజలందరూ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యంగా ఉండటమే లక్ష్యంగా ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య సేవలు అందిస్తున్నారని జగనన్న ఆరోగ్య సురక్ష పథకం చారిత్రాత్మకమైందని శాసనసభ్యులు కేపీ నాగార్జునరెడ్డి కొనియాడారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు 16వ సచివాలయ పరిధిలోని ప్రజలకు సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాహుల్, మున్సిపల్ కమిషనర్ గిరికుమార్ పర్యవేక్షణలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు కేపీ నాగార్జునరెడ్డి పాల్గొని వైద్య సేవలు పొందటానికి వచ్చిన ప్రజలకు పలు సూచనలు చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఏర్పాటు చేసిన స్టాల్స్లను ముఖ్య అతిథులు స్వయంగా పరిశీలించి ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించాలని, ఇంకా ఏవైనా అవసరమైతే ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావాలని వైద్యాధికారులకు సూచించారు. సందర్భంగా శాసనసభ్యులు కేపీ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని, ఆరోగ్య సేవలను ప్రతి ఒక్కరికి చేరువ చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, పేదలకు ఆరోగ్య సురక్ష పథకం రక్షణ లాంటిదని, జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఇస్మాయిల్, అంజమ్మ, శ్రీనివాస్, వార్డు కౌన్సిలర్, సచివాలయ వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, వాలంటీర్లు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించే బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో అశోక్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు నవంబర్ 1వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ప్రతి తెలుగుదేశం కార్యకర్త మినీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రతి ఒక్కరికి తెలియజెప్పాలన్నారు. మహిళా సంక్షేమం కోసం ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, దీపం పథకం, ఉచిత బస్సు ప్రయాణం, యువత కోసం యువగలం ద్వారా నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు, రైతులకు ఏటా 20,000 ఆర్థిక సహాయం, బీసీలకు రక్షణ చట్టం, ఇంటింటికి ఉచిత మంచినీటి కుళాయి, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్ వంటి పథకాల పట్ల అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి రాజ్యాంగ వ్యతిరేక పాలన చేస్తున్నాడని, ఓటమి భయంతోనే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారని, జగన్ చేస్తున్న దుర్మార్గాలను ప్రతి గ్రామంలో ప్రజలకు వివరించాలని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ గిద్దలూరు నియోజకవర్గంలో రాష్ట్రంలో అధికారంలోకి రావటం ఖాయమన్నారు. కార్యక్రమంలో గిద్దలూరు జడ్పీటీసీ సభ్యులు, 6 మండలాల అధ్యక్షులు, సర్పంచ్లు, ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రైతుల కోసం గతంలో ఏ ప్రభుత్వం చేపట్టిన విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమాలను అమలు చేస్తున్నారని గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు అన్నారు. ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలో గిద్దలూరు ఎమ్మెల్యే అన్న వెంకట రాంబాబు శనివారం 2వ సచివాలయ పరిధిలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. సందర్భంగా రిబ్బన్ కట్ చేసి రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అన్న వెంకట రాంబాబు మాట్లాడుతూ రైతుల కొరకు సీఎం జగన్ ఎంతో చేస్తున్నారని అన్నారు. రైతు భరోసా కేంద్రాలను వినియోగించుకొని రైతులు మంచి లాభాలు పొందాలని అన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, మండల కన్వీనర్లు, జేఏసీ కన్వీనర్, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రామాయణాన్ని రచించి శ్రీరాముడి జీవితాన్ని ప్రజల హృదయాల్లో సజీవంగా ఉండేలా చేసిన మహాకవి వాల్మీకి మహర్షిని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు చిన్న వీరారావు గుర్తు చేసుకున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని బోడపాడు రోడ్డులో గల ఈశ్వరమ్మ దేవాలయంలో వెలసిన శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహం వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలను నిర్వహించారు. రామాయణంలో పురుషోత్తముడు, రాముడి జీవితం చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసిన వ్యక్తి వాల్మీకి అని కొనియాడారు. దేశంలో రాముడి గుడి లేనిదే గ్రామ నిర్మాణం జరగదని, అలాంటి రాముడి కథను ప్రతి ఒక్కరికి తెలిసేలా చేసిన ఘనత వాల్మీకి మహర్షిదని అన్నారు. రాముడి గురించి, అన్నదమ్ముల గురించి, తల్లిదండ్రుల గురించి, ఇలా కుటుంబం ఎలా ఉండాలో తెలిపిన ఆదర్శమూర్తి. అలాంటి రామాయణంని రచించి ప్రజలకు అంకితం ఇచ్చిన వాల్మీకి మహర్షి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని అన్నారు. ప్రతి ఒక్కరూ వాల్మీకి గురించి రాసిన రామాయణం గురించి చదవటం తప్ప దాని ఆచరణలో ఎలా ఉండాలో కూడా ప్రతి ఒక్కరూ ఆచరించాలని అన్నారు. కార్యక్రమంలో సంఘటన కార్యదర్శి వెంకట్రెడ్డి, టెక్కలి కోటేశ్వరరావు, మద్దిలేటి వెంకట్రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు.
పొగాకు పంటకు బీమా కల్పించాలంటూ వినుకొండ బార్లీ పొగాకు రైతు సంఘం అసోసియేషన్ ప్రెసిడెంట్ ముసీకర శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్టోబర్ 28 అంతర్జాతీయ రైతు దినోత్సవం పురస్కరించుకుని కురిచేడు పంచాయతీ కార్యాలయంలో రైతు దినోత్సవం సభా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వినుకొండ రైతు సంఘం అధ్యక్షులు ముస్కర శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రసంగించారు. సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 28 అంతర్జాతీయ రైతు దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నట్లుగా తెలిపారు. రైతుల సంక్షేమం కోసం గత 12 సంవత్సరాలుగా అనేక సమస్యలపై పోరాటం చేస్తూ విజయాలు సాధించామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పొగాకు పంటకు బీమా కల్పించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. పొగాకు రైతులు అప్పులు చేసుకుని వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటలు వేస్తే వర్షాలు లేక పంట ఎండిపోయి అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, అట్టి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక పంచాయతీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. పొగాకు పంటకు బీమా కల్పించాలంటూ నినాదాలు చేస్తూ పంచాయతీ కార్యాలయం నుంచి మెయిన్ బజార్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వినుకొండ బార్లీ పొగాకు రైతు సంఘం కార్యదర్శి నంబూరు కృష్ణారెడ్డి, బోడపాటి కొండయ్య, వేమ వెంకటనారాయణ, పందుగుల చెంచిరెడ్డి, ఎం యోగిరెడ్డి, ఎం సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ 450 రూపాయలకే ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 10 MBPS అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 450 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు RR కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని, అనే విధంగా ప్రతి ఒక్కరూ వాల్మీకి మహర్షి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని జీవించాలని, ఆయన రచించిన రామాయణ మహాగ్రంథం మనకు ఎంతో పవిత్రమైనది, ఆచరణాత్మకమైందని వాల్మీకి బోయ సంఘాల నాయకులు కొనియాడారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు రామాయణ గ్రంథ సృష్టికర్త మహర్షి వాల్మీకి జీవితం అందరికీ ఆదర్శప్రాయం, అనుసరణీయమని వాల్మీకి జయంతి వేడుకలను పట్టణంలో వాల్మీకి బోయ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వాల్మీకి మహర్షి పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రంలో వాల్మీకులను విభజించి పాలిస్తున్నారని, ఒకే రాష్ట్రంలో అన్నదమ్ములను విభజించి పాలించడం దుర్మార్గమైన చర్య అని, రాష్ట్రం మొత్తం ఉన్న వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. సందర్భంగా న్యాయవాది భూపని కాశయ్య మాట్లాడుతూ, మహాగ్రంథం రామాయణం రచించిన ఆదికవి వాల్మీకి మహర్షి జీవితం అట్టడుగు జీవనం గడిపి దారి దోపిడీలకు పాల్పడి కుటుంబాన్ని పోషించిన వాల్మీకి నారద మహర్షి హితబోధతో రామనామ జపం ద్వారా ఆయన చుట్టూ పుట్టలు పేరుకోవడం వల్ల అప్పటి వరకు రత్నకారుడుగా ఉన్న ఆయన వాల్మీకిగా మారటం జరిగిందని, రామాయణ గ్రంథం ద్వారా మానవ జీవన విధానం, మనుషుల మధ్య అనుబంధాలను తెలియజేయడమే కాకుండా లోక కళ్యాణం, దేశం కోసం పాటుపడాలని తెలియజేసిన గొప్ప వ్యక్తి వాల్మీకి మహర్షి అని కొనియాడారు. కార్యక్రమంలో ఏపీ వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల కొండయ్య, శ్రీశైలం క్షేత్ర వాల్మీకుల అన్నదాన సత్రం ప్రధాన కార్యదర్శి భోగం కాటంరాజు, ఉపాధ్యాయులు నల్లబోతుల శ్రీనివాసరావు, వాల్మీకి సంఘం సీనియర్ నాయకులు నల్లబోతుల అచ్చయ్య, పరిశీనేని వెంకటరమణ, మండల కాశయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులు ధన్యవాదాలు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకి మహర్షి జయంతిని నిర్వహించుకుంటున్న వాల్మీకి సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈరోజు మరి రాష్ట్ర వాల్మీకుల తరపున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ప్రాంతీయ భేదాలు తొలగించి మరి రాష్ట్రంలోని అందరు వాల్మీకులందరినీ ఎస్టీ జాబితాలో చేర్చాలని మేము కోరుతున్నాం. మరి దాంట్లో భాగంగా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారు మరి కొన్ని జిల్లాల్లోని వాల్మీకులను ఎస్టీలుగాను, కొన్ని జిల్లాల వాల్మీకుల్ని బీసీఏలుగా కొనసాగిస్తున్నారు. కాబట్టి మేము దాన్ని విభేదించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ జయంతి దినంగా నిర్వహిస్తున్న వాల్మీకి జయంతిని కూడా రాష్ట్రంలోని వాల్మీకులందరూ మరి స్వచ్ఛందంగా బహిష్కరించడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఎస్టీ రిజర్వేషన్ మాకు కల్పిస్తూ, అట్లాగే మరి మహాపురుషుడైన వాల్మీకి మహర్షి జయంతిని సెలవు దినంగా, ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని మేము ఎప్పటి నుంచో కోరుతున్న పరిస్థితి. మరి అటువంటి డిమాండ్ను మాకు నెరవేర్చాలని మరి రాష్ట్ర వాల్మీకుల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల్ని రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను నెరవేర్చకపోతే సమ్మెకు పూనుకుంటామని మున్సిపల్ కార్మికులు నిరసనకు దిగారు. సందర్భంగా మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సుబ్బరాయుడు మాట్లాడుతూ శాశ్వత స్వభావం గల మున్సిపల్ రంగంలోని మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్స్, సెమీ స్కిల్స్ వేతనాలు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆప్కాస్ నుండి మున్సిపల్ కార్మికుల్ని మినహాయించాలని, మున్సిపల్ కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం కార్మికులను తక్షణమే పర్మనెంట్ చేయాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జి హరి, షేక్ ఇమాంసా, జిపి తిరుమలయ్య, చెన్నకేశవులు, పి శ్రీను, పఠాన్, వెలుగొండయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ధర్నాల కార్యక్రమంగా ఈరోజు మార్కాపురం పురపాలక సంఘం నందు కూడా చేయడం జరిగింది. మా యొక్క ముఖ్యమైన డిమాండ్ ఆ రోజు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అందరినీ పర్మనెంట్ చేస్తానని చెప్పాడు. అలాగే సమాన పనికి సమాన వేతనం అని చెప్పాడు. అందరినీ ఒకే విధంగా చూస్తానని చెప్పేసి మాట ఇచ్చాడు. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ముఖ్యమంత్రిగా చెప్పాడు. అందరినీ పర్మనెంట్ చేయమని చెప్పేసి మేము డిమాండ్గా చెప్తా ఉన్నాం. అలాగే గత కొంతకాలం నుంచి అధికారులకైతేనేమి, మంత్రి పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారిని కూడా చాలాసార్లు కలిసి అర్జీలు ఇవ్వడం జరిగింది. అర్జీలు ఇవ్వడమే కానీ మా యొక్క సమస్యలు పరిష్కార దిశ అయితే ఏం జరగలేదు. ఇట్లాగే కనుక మా సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో నిరవధిక సమ్మె చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి మాకు న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా కొమరోలు మండలంలో ఆలయాలు మూతపడ్డాయి. శనివారం మధ్యాహ్నం నుండి ఆదివారం ఉదయం 9 గంటల వరకు ఆలయాలను మూసివేస్తున్నట్లు ఆలయ కమిటీల వారు తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని అన్ని ఆలయాలు పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఈ మధ్యాహ్నం నుంచి మూతపడ్డాయి. కొమరోలులోని సాయిబాబా ఆలయం, అంకాలమ్మ ఆలయం, వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, వినాయక స్వామి ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, శివాలయంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలలోనూ ఆలయాలు మూసివేశారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ఆలయాల సంప్రోక్షణ అనంతరం తెరుస్తామని నిర్వాహకులు తెలిపారు. ఇదిలా ఉండగా పాక్షిక చంద్రగ్రహణం ప్రారంభమైన తరువాత సాయంత్రం 5:30 సమయంలో సూర్యుడు పడమర అస్తమించే సమయాన కొండల ప్రాంతం వద్ద మేఘాలు ఆలయ రూపంలో దర్శనమివ్వటం, ఆ సమయంలో ఆ దృశ్యం చూసిన మండల ప్రజలు ఆనందంతో పాటు ఆశ్చర్యానికి గురయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు మేఘాలు ఆలయ రూపంలో దర్శనమివ్వటం మండలంలోని భక్తులకు కనువిందు చేసింది. గత 6 నెలల కిందట కూడా ఇలాగే మేఘాలు ఆలయ రూపంలో కనువిందు చేశాయని మండల ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవటం విశేషం. శ్రీరాముని చరితను రసరమ్యంగా లిఖించి రామాయణాన్ని మనకు అందించిన వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు కంది ప్రమీలారెడ్డి విద్యార్థుల మధ్య ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎస్సీ/బీసీ కాలనీలో గల పురపాలక సంఘ ఉన్నత పాఠశాల నందు వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు కంది ప్రమీలారెడ్డి వారి కుమారుడు 9 మరియు 10వ తరగతి విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు మరియు మిఠాయిలను అందించారు. సందర్భంగా వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు కంది ప్రమీలారెడ్డి మాట్లాడుతూ వాల్మీకి జయంతి విద్యార్థుల మధ్య జరుపుకోవటం సంతోషదాయకమని, ప్రతి ఒక్క విద్యార్థి వాల్మీకి మహర్షిని పూర్తిగా తీసుకుని విద్యలో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని, చదువు నేర్పిన గురువులకు, జీవితాన్నిచ్చిన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దొనకొండ గ్రంథాలయం నందు సర్పంచ్ గ్రేస్ రత్నకుమారి మరియు గ్రంథాలయ పాలకురాలు సుమతి ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రకాశం జిల్లా దొనకొండలోని ప్రభుత్వ గ్రంథాలయంలో ఆదికావ్యమైన రామాయణాన్ని రచించిన ఆదికవి మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకొని గ్రంథాలయం నందు మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించటమైంది.
సందర్భంగా గ్రంథాలయ పాలకురాలు ఎల్ సుమతి మరియు సర్పంచ్ గ్రేస్ రత్నకుమారి మాట్లాడుతూ విద్యార్థులకు వాల్మీకి గురించి వివరిస్తూ వీరు క్రీస్తు పూర్వం 500 సంవత్సరములకు చెందిన వారని, మహాకావ్యం రామాయణాన్ని మొదట సంస్కృతంలో రచించిన మహర్షి అని విషయాలను విపులంగా వివరించడం జరిగింది. కార్యక్రమంలో గ్రంథాలయ సహాయకురాలు నీలిమ, షేక్ సుబాని, దేవానంద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆది కావ్యమైనటువంటి రామాయణాన్ని రచించినటువంటి వాల్మీకి గారి జయంతి సందర్భంగా ఈ గ్రంథాలయంలో చిన్న కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పిల్లలకు, పెద్దలకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. దొనకొండ గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసినటువంటి గ్రంథాలయంను పిల్లలు, పెద్దలు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని వచ్చి వాళ్ళ విజ్ఞానాన్ని పెంచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా పేద ప్రజల గుండెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య ప్రదాతగా కలకాలం నిలిచిపోతారని నల్లగుంట్ల సర్పంచ్ ప్రదీప్ కుమార్, ఎంపీటీసీ వెంకటేశ్వర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని నల్లగుంట్ల గ్రామ సచివాలయం వద్ద జగనన్న ఆరోగ్య సురక్ష చివరి రోజు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండల అభివృద్ధి అధికారి నరసయ్య, సర్పంచ్ ప్రదీప్ కుమార్, ఎంపీటీసీ వెంకటేశ్వర్ రెడ్డిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా కొమరోలు జడ్పీటీసీ సారే వెంకటనాయుడు, వైస్ ఎంపీపీ మౌలాలి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సందర్భంగా సర్పంచ్ ప్రదీప్ కుమార్ మరియు జడ్పీటీసీ సారే వెంకటనాయుడు కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రభుత్వ వైద్యులు పేదలకు వైద్య సేవలను అందించారు. వైద్య సిబ్బంది ఉచిత మందులను అందజేయగా కంటి పరీక్షలు చేయించుకున్న వృద్ధులకు జడ్పీటీసీ సారే వెంకటనాయుడు, సర్పంచ్ మరియు ఎంపీటీసీ చేతుల మీదుగా కంటి అద్దాలను అందజేశారు. సందర్భంగా జడ్పీటీసీ సారే వెంకటనాయుడు మాట్లాడుతూ పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదే పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం పేదల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధి అని తెలిపారు. అంతేకాక డిసెంబర్ 1వ తేదీ నుండి మూగజీవాలకు కూడా జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు పెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం అభినందించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి, మండల విస్తరణ అధికారి ఆదాం షఫీ, ప్రభుత్వ వైద్యులు డాక్టర్ మీర్జా హసీనా, డాక్టర్ రజతా బాను, డాక్టర్ అశోక్ కుమార్, వైద్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వంట సామాగ్రి మరియు స్పోర్ట్స్ కిట్లు, లైబ్రరీ పుస్తకాలు పంపిణీ నేడు నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉన్న ఆడిటోరియం భవనంలో ఎంఈఓ ఆంజనేయులు అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు దొంతా కిరణ్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల కోసం ఉచితంగా సర్వం అందిస్తున్నారన్నారు. మండలంలోని అన్ని పాఠశాలలకు జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి వంట సామాగ్రి మరియు పిల్లలకు సంబంధించిన స్పోర్ట్స్ కిట్లను మరియు ప్రత్యేకమైన గ్రంథాలయ లైబ్రరీ పుస్తకాలను అందజేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మండల 2వ ఎంఈఓ మల్లు నాయక్, జడ్పీటీసీ చేదూరి విజయభాస్కర్, సర్పంచ్ అరుణాబాయ్, మండల పార్టీ అధ్యక్షులు కొప్పర్తి ఓబుల్రెడ్డి, మండల సచివాలయాల కన్వీనర్ సయ్యద్ జబీవుల్లా, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు బుక్కారపు శాంతమ్మ మరియు బుక్కారపు జాన్ మనీషే జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు నిరుపేదలకు వస్త్రదానం చేశారు. ప్రకాశం జిల్లా దొనకొండలో బుక్కారపు మోహన్, శాంతారాజ్, జాన్రాజ్, సల్వరాజ్, సంజీవరాజ్ వారి ఆధ్వర్యంలో నిరుపేదలకు వస్త్రదానం చేస్తూ వారి జ్ఞాపకార్థం ప్రార్థనతో కూడికను వారి సొంతం గృహం వద్ద ఏర్పాటు చేసి బంధువులకు, స్నేహితులకు తదితరులకు ప్రేమ విందు ఏర్పాటు చేయడమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బుట్టి జయానందం పాల్గొని వారి జ్ఞాపకార్థం ప్రార్థన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా పాస్టర్ బుట్టి జయానందం మాట్లాడుతూ కీర్తిశేషులు బుక్కారపు శాంతమ్మ మరియు బుక్కారపు జాన్ మనీషే వారు మరణించక ముందు వారు పేదలంటే ప్రాణమిచ్చేవారని, పేదలకి ఇదే విధంగా వస్త్రదానం చేస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలిపారు. ఆయన వారిని జ్ఞాపకార్థంగా వారి మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ కలిసి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని తలపెట్టడం శుభపరిణామమన్నారు. అనంతరం వారి మనమన్లు, మనవరాన్లు కలిసి బంధువులలో ఇప్పుడున్న వారిలో పెద్దవారిని శాల్వా కప్పి సన్మానించారు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.